నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై విమర్శలను కొట్టిపారేసిన ప్రధాని స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థ కోసమే తీసుకున్నట్లు లోక్సభలో స్పష్టీకరణ కాంగ్రెస్ ఇతర విపక్షాలపై మోదీ ఎదురుదాడి బినామీ ఆస్తుల చట్టాన్ని ఎందుకు తొక్కిపెట్టారని హస్తం పార్టీ నేతలకు సూటి ప్రశ్న ప్రధానితో అమరావతి రైతుల భేటీ మూలధన లాభాల పన్ను మినహాయింపుపై కృతజ్ఞతలు కాలపరిమితి ఎత్తేయాలని విజ్ఞప్తి తెలంగాణలో జిల్లాకో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం కేసీఆర్ విజ్ఞప్తి ఐఐఎం నెలకొల్పాలని జవడేకర్ను కోరిన ముఖ్యమంత్రి అమరావతి అనంత ఎక్స్ప్రెస్ రహదారిపై చంద్రబాబు సమీక్ష 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు తమిళనాట శశికళ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు పెరుగుతున్న అవరోధాలు సొంత పార్టీలోనే భగ్గుమంటున్న నిరసన జ్వాలలు ట్రంప్ వలస విధానంపై తీవ్రమవుతున్న వ్యతిరేకత ప్రభుత్వ అప్పీళ్లపై కోర్టును ఆశ్రయించిన 16 మంది అటార్నీ జనరల్స్ దేశంలో స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చేందుకు సరైన సమయంలోనే నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన ప్రతిపక్షాలు ఎక్కుపెట్టిన ప్రశ్నలు ఆరోపణలను అత్యంత సమర్థంగా తిప్పికొట్టారు మాట్లాడితే భూకంపమేనని రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలనే అస్త్రాలుగా మలుచుకుని తనదైన హాస్యోక్తిని జోడిస్తూ కాంగ్రెస్ వైఖరిపై విరుచుకుపడ్డారు నల్లధనం అవినీతిపై పోరులో వెనక్కి తగ్గబోనని మోదీ పునరుద్ఘాటించారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించిన అంశాలపై రంగాల వారీగా ప్రధాని మోదీ ధీటైన సమాధానమిచ్చారు పెద్ద నోట్ల రద్దు లక్షిత దాడులు సంక్షేమ పథకాలకు కేటాయింపులు వంటి అంశాలపై ఎన్డీఏ సర్కార్ ఉద్దేశాలను వివరించిన ప్రధాని అవినీతి మహమ్మారిని తరిమికొట్టేందుకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు खड़गे जी ने कहा कि काला धन सोने में है, चांदी में है, प्रॉपर्टी में है। मैं आपकी बात से सहमत, लेकिन ये सदन जानना चाहता है ये ज्ञान आपको कब हुआ? 1988 में जब समान राजीव गांधी देश के प्रधानमंत्री आपने बेनामी संपत्ति का कानून बनाया। क्या कारण था कि 26 साल तक उस कानून को नोटिफाई नहीं किया गया? क्या कारण था उसको दबाव करके? अगर उस समय नोटिफाई किया होता देश बहुत जल्दी साफ सुथरा होने की दिशा में एक काम हो जाता। वो कौन लोग थे जिनको कानून बनने के बाद ज्ञान हुआ कि अब कानून दबाने में फायदा है? आप कितने ही बड़े क्यों न हो, गरीब के हक का आपको लौटाना पड़ेगा। और मैं इस रास्ते से पीछे लौटने वाला नहीं हूं। मैं गरीबों के लिए लड़ाई लड़ रहा हूं और गरीबों के लिए लड़ाई लड़ता रहूंगा। పెద్ద నోట్ల రద్దు వెనుక రాజకీయ కారణాలు లేవన్న మోదీ అక్రమార్కుల ఎత్తులను చిత్తు చేసేందుకే పాత నోట్ల మార్పిడికి ఇచ్చిన సమయంలో నిబంధనలు పదే పదే మార్చినట్లు తేల్చి చెప్పారు डिमोनेटाइजेशन के लिए ये समय इतना पर्याप्त था कि देश की अर्थव्यवस्था तंदुरुस्त थी। अगर दुर्बल होती हम ये कतई सफलतापूर्वक नहीं कर पाते। ऐसा मत सोचिए कि हड़बड़ी में होता है। इसके लिए मोदी का अध्ययन करना पड़ेगा आपको। आप देखिए हमारे देश में साल भर में जितना व्यापार होता है करीब करीब उतना ही व्यापार दिवाली के दिनों में हो जाता है। उसके बाद नेचुरल लल पीरियड हमारे देश में हमेशा होता है। ये प्रॉपर टाइम था कि जबकि सामान्य कारोबार ऊंचाई पर पहुंच गया है उसके बाद अगर 15-20 दिन दिक्कत होती है और फिर 50 दिन में ठीक ठाक हो जाएगा। और मैं आज देख रहा हूं कि जो मैंने हिसाब किताब कहा था उसी प्रकार से गाड़ी चल रही। యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాల పనితీరు మధ్య తేడాల్ని వివరించిన ప్రధాని కాంగ్రెస్ పార్టీ వైఖరిపై నిప్పులు చెరిగారు मल्लिकार्जुन जी कह रहे थे कि कांग्रेस की कृपा है कि अब भी लोकतंत्र बचा है और आप प्रधानमंत्री बन पाए। वाह क्या शेर सुनाया। बहुत बड़ी कृपा की आपने इस देश पर। लोकतंत्र बचाया। पूरा लोकतंत्र एक परिवार को आहूत कर दिया गया। माननीय अध्यक्षा जी 75 का कालखंड देश पर आपातकाल थोप दिया गया था। हिंदुस्तान को जेल खाना बना दिया गया था और उन्हें अंदाज नहीं था कि जनशक्ति क्या होती है। लोकतंत्र को कुचलने के ढेर सारे प्रयासों के बावजूद भी
इस देश की जनशक्ति का सामर्थ्य था कि लोकतंत्र पुनः प्रस्थापित हुआ और उस जनशक्ति की ताकत है कि गरीब मां का बेटा भी इस देश का प्रधानमंत्री बन सकता है। స్కామ్ అంటే సేవ, ధైర్యం, సామర్థ్యం, అణుకువ అంటూ యూపీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్త నిర్వచనం ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. मैं सोच रहा था कि आखिर भूकंप आया क्यों? जब कोई स्कैम में भी सेवा का भाव देखता है, स्कैम में भी नम्रता का भाव देखता है, तो सिर्फ मां नहीं, धरती मां भी दुखी हो जाती है और तब जाकर के भूकंप आता है. మోదీ ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగిలిన కాంగ్రెస్ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి 189 సవరణలు ప్రతిపాదించగా అవన్నీ వీగిపోయాయి. ప్రధాని సమాధానానికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పేదల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడే మహాపురుషుడనే సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఢిల్లీలో సమావేశమైన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీనియర్ నేతలు ఈ మేరకు నిర్ణయించారు. నగదురహిత లావాదేవీలపై విస్తృత ప్రచారం సహా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన 2017-18 బడ్జెట్లోని కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ అగ్రనేతలు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 3 ఆర్డినెన్స్లకు సంబంధించిన బిల్లులు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని నిర్ణయించారు. ये सर्वजनप्रिय जो बजट है देश भर में लेके जाने का अभियान छेड़ने का संसदीय दल को कहा और उन्होंने अपना वर्णन करते हुए माननीय नरेंद्र भाई मोदी गरीबों का मसीहा ये मैसेज ये भी लेके जाना ऐलान किया संसदीय दल से. మూలధన లాభాలపై పన్ను మినహాయింపునకు విధించిన 2 ఏళ్ల గడువు ఎత్తివేయాలని రాజధాని ప్రాంత రైతులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ప్రత్యేక హోదాకు మించి ఏపీకి కేంద్రం సహకరిస్తోందని తనను కలిసిన రైతు ప్రతినిధులకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూముల్లో తమకు కేటాయించే స్థలాలు విక్రయించుకునే సమయంలో మూలధన లాభాలపై విధించే పన్నును మినహాయించడంపై అమరావతి ప్రాంత రైతులు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన రైతులు పన్ను మినహాయింపునకు విధించిన గడువును తొలగించాలని కోరారు. భూమి మాకు ప్లాట్ ఇచ్చిన తరువాత 2 సంవత్సరాల వరకు ఇది వర్తిస్తుందనే ఒక పదజాలం ఉన్నది. దాని మీద మేము అరుణ్ జైట్లీ గారికి విజ్ఞప్తి చేసి మొదటి సేల్ అంటే ఎవరైతే ఒరిజినల్ రైతులు ఉన్నారో వారు మొదటి అమ్మినప్పుడు అది ఎప్పుడు అమ్మినా ఇది వర్తించకుండా చేయాలని మేము కోరాము. వెంకయ్యనాయుడు గారు కూడా 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, కానీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగినా ఎగ్జామ్షన్ ఉండాలని ఫైనాన్స్ మినిస్టర్ గారితో చెప్తానని చెప్పేది జరిగింది. మరోవైపు తనను కలిసిన రైతులతో విభజన సమస్యలపై మాట్లాడిన వెంకయ్య ప్రత్యేక హోదా ఇవ్వనప్పటికీ కేంద్రం ఏపీకి పూర్తిగా సహకరిస్తోందని వివరించారు. ప్రత్యేక హోదా ఇస్తే 90% కేంద్రం డబ్బు ఇస్తుంది, రాష్ట్రం 10% పెట్టుకోవాలి. నార్త్ ఈస్ట్, కాశ్మీరు, హిమాచల్, ఉత్తరాంచల్ అంతే. అయినా కూడా అవి ఏం బాగుపడలా. 90% ఇస్తున్నప్పుడు కూడా అట్నే ఉన్నాయి. అక్కడ పరిపాలన సరిగా లేదు కాబట్టి ఒకవేళ మనం ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ఎంత వస్తుంది అదనంగా లెక్కేస్తే 60-40 కాకుండా 90-10 ఇస్తే ఒక 3,000 నుంచి 3,500 కోట్లు తేడా వస్తుంది ఇది ప్రతి సంవత్సరానికి. సో ఆ తేడాన్ని కూడా కేంద్రం ఇచ్చేయడానికి ఒప్పుకుంది. అది రేపో మాపో కేబినెట్ అప్రూవ్ అవుతుంది, ఆ డబ్బు వస్తుంది. మొదటి రోజు పరిగెట్టుకుని సుమారు 2,28,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి మంజూరు చేసింది. గడ్కరీ గారి ప్రకటన, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటనతో పెట్రోలియంలో 1,20,000 కోట్లు, హైవేస్ అలాగే జల రవాణాలో 1,00,000 కోట్లు, ఈ 2 కలిపితే అది 3,50,000 కోట్లకు వెళ్ళిపోయింది. సో అందువల్ల ఇది చరిత్రలో బహుశా ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ సహాయం ఏ రాష్ట్రానికి జరగలేదు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా కలిసిన రాజధాని ప్రాంత రైతులు ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ద్విశతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి సహా పలువురు కేంద్ర మంత్రులను స్వయంగా ఆహ్వానించారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని కేంద్ర మంత్రులను కోరిన కేసీఆర్ బృందం పలు విజ్ఞాపనలు అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన 2వ రోజు తీరిక లేకుండా సాగింది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలను వెంటబెట్టుకుని రాష్ట్రపతిని కలిసిన కేసీఆర్ ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో జరిగే ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. ఇదే సమయంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిపై నివేదికను రాష్ట్రపతికి సమర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ సంబరాలు ఉన్నాయో దానికి ప్రెసిడెంట్ గారు సానుకూలంగా స్పందిస్తూ వారి ఆఫీస్ నుంచి కరెస్పాండెంట్ వస్తుంది అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా క్యాగ్ రిపోర్టు ప్రకారంగా అన్నిటికంటే ఎక్కువ డెవలప్మెంట్ అయ్యేది 19.5%
గ్రోత్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి గర్వంగా కేసీఆర్ గారు మీరిచ్చిన తెలంగాణని ఇంత అభివృద్ధి మేము చేయగలిగాము అని చెప్పి క్యాగ్ రిపోర్టును వారి ముందు పెట్టారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కేంద్ర రైల్వే బోర్డు సభ్యుడు రవిగుప్తాను కలిసిన తెలంగాణ బృందం వ్యాగన్ ఓవరాయిల్ పీరియాడికల్ వర్క్షాప్ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. 160 ఎకరాల భూమిని ఓవరాలింగ్ వర్క్ షాప్ ను ఏర్పాటు చేయడానికి కాజ్పేట వద్ద ల్యాండ్ మీరు హ్యాండ్ ఓవర్ చేయగానే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. 300 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతున్నాం. మాక్సిమం మార్చి 2019 వరకు పూర్తి చేస్తామని చెప్పి రవిగుప్తా గారు చెప్పారు. హైదరాబాద్ యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని చర్లపల్లి దగ్గర హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ సంబంధించిన ల్యాండ్ ఉన్నది. 200 ఎకరాలు కానీ 250 ఎకరాలు కానీ రైల్వేకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తే తప్పకుండా మేము చర్లపల్లిలో కూడా థర్డ్ టర్మినల్ ఒక మెగా టర్మినల్ టేకప్ చేస్తామని కూడా మరొక మాట అన్నారు. ఆ తర్వాత కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ను కలిసిన బృందం ఓయూ శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించారు. విభజన హామీలు సహా రాష్ట్రంలో విద్యాభివృద్ధికి చేయూత అందించాలని కోరారు. 31 జిల్లాలు మనం చేసుకున్నాము కాబట్టి ప్రతి జిల్లాలో కూడా కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ ఈ రెండింటిని కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. త్వరలోనే చెప్తామని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు ప్రతి స్టేట్ లో ఒక ఐఐఎం ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి మనకు కూడా చూస్తా అని చెప్పడం జరిగింది. మరోవైపు ఇతర విభజన హామీల అమలుపై కూడా తెలంగాణ బృందం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. ఎస్సీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి నేతృత్వంలోని అఖిలపక్ష బృందం ప్రధానిని కలిసేందుకు ఇచ్చిన సమయాన్ని రద్దు చేయడంపై తెరాస తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కారణాలేమైనా తెలంగాణపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందనే అనుమానాలకు ఆస్కారం ఇవ్వకపోవడం మంచిదని ఆ పార్టీ నేతలు ఢిల్లీలో సూచించారు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వర్గీకరణకు చట్టబద్దత కల్పిస్తే మంచిది అనేది మేము బలంగా అభిప్రాయపడుతున్నాం. ఒక రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆల్ పార్టీ డెలిగేషన్ వస్తుందంటే వారికి ఏం అడ్డొచ్చిందో, ఇచ్చిన అపాయింట్మెంట్ ను ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందో వీఆర్ ఆల్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దట్. అమరావతి నుంచి కొంతమంది రైతులు వచ్చినప్పుడు పార్లమెంట్ లోనే రైతులను ప్రధానమంత్రి గారు కలుసుకున్నారు. సంతోషమే, దాన్ని ఏమి వ్యతిరేకించవలసిన అవసరం కానీ విమర్శించవలసిన అవసరం కూడా మాకు లేదు. కానీ అదే ట్రీట్మెంట్ తెలంగాణకు కూడా ఉండాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొన్న వేళ సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకంగా అసంతృప్తి సెగలు ఎగిసిపడ్డాయి. శశికళకు సీఎం పదవి చేపట్టే అర్హత లేదని మాజీ స్పీకర్ పీహెచ్ పాండ్యన్, జయా మేనకోడలు దీప తీవ్రంగా విమర్శించారు. డీఎంకే సైతం శశికళకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలవాలని భావిస్తోంది. అన్నాడీఎంకే మాత్రం 6 చిన్నమ్మే సీఎం అని స్పష్టం చేసింది. జయలలిత వారసురాలిగా అన్నాడీఎంకే నాయకత్వాన్ని చేపట్టి ముఖ్యమంత్రి పగ్గాలను అందుకునేందుకు రాజ్యాంగపరమైన ఏర్పాట్లు చేసుకున్న శశికళకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జయ మరణానంతరం శశికళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని మాజీ స్పీకర్ పీహెచ్ పాండ్యన్ ఆరోపించారు. గతేడాది సెప్టెంబర్ 22న పోయిస్ గార్డెన్లో జరిగిన ఘర్షణలో పడిపోవడం వల్లే జయ ఆసుపత్రి పాలయ్యారని ఆయన ఆరోపించారు. జయ మృతిపై సమగ్ర దర్యాప్తు జరగాలని పాండ్యన్, ఆయన కుమారుడు డిమాండ్ చేశారు. The questions that were raised were with regard to the qualification of Mrs. Sasikala, whether she is qualified to be the General Secretary. As per the bylaws of the party, she is not qualified to be the General Secretary, and according to the will of the people, she is not qualified to be the Chief Minister of the state. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన అన్నాడీఎంకే సీనియర్ నేతలు పాండ్యన్ను పార్టీ ద్రోహిగా అభివర్ణించారు. DMK want to split the party. It will never happen because finally our Amma said a word in assembly, even after me, my party will be there for more than 100 years. So we are working for it. We'll succeed in that. Give us some time. You are going to see how Chinnamma is going to run the party and the government. All 75 days, Mr. Munuswamy and Mr. P.H. Pandyan was in hospital. After his Amma's death, 60 days, why he kept his mouth shut? Why all of a sudden he's talking like that? He wants to join the people who wants to split the party. జయ మేనకోడలు దీపా జయకుమార్ సైతం శశికళ ప్రయత్నాలపై మండిపడ్డారు. ఆమెకు తాను భయపడబోనని, పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. I think an elected representative, democratically elected leader would be the best choice for the state. And in that sense, this cannot be accepted and it's completely wrong to be doing this. శశికళ నిందితురాలిగా ఉన్న అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు ఆమె ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని రాష్ట్రపతి, ప్రధానిని కోరేందుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అటు తమిళనాడుకు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రాత్రికి లేదంటే రేపు చెన్నై వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇవాళే ముహూర్తం పెట్టుకున్నా గవర్నర్ చెన్నై రాకపోవడంతో అది సాధ్యం కాలేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్నందున ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ ప్రమాణ స్వీకారానికి సంబంధించి గవర్నర్ న్యాయ సలహా కోసమే చెన్నై పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా నిరోధించాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అమరావతి బాహ్యవలయ రహదారి సహా అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించే ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులుగా చేపట్టే ప్రాజెక్టులకు అటవీ అనుమతులు త్వరితగతిన లభిస్తాయని, జాతీయ రహదారుల చట్టం ప్రకారం భూసేకరణ ప్రక్రియ సులభతరమవుతుందని సీఎం వివరించారు. ఏపీలో చేపట్టిన పలు రహదారి ప్రాజెక్టుల పురోగతిపై సచివాలయంలో సమీక్షించిన చంద్రబాబు అమరావతి అనంత ఎక్స్ప్రెస్ వే భూసేకరణ ప్రక్రియ 3 నెలల్లో పూర్తి చేయాలని 5 జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ భేటీలో ఎక్స్ప్రెస్ రహదారి డిజైన్పై కన్సల్టెంట్ ఇచ్చిన ప్రెజెంటేషన్ పై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త డిజైన్లో 75 కిలోమీటర్ల రహదారి పెరిగినప్పటికీ నల్లమల టైగర్ జోన్ నుంచి వెళ్లాల్సిన అవసరం లేకుండా చూసినందుకు అభినందించిన చంద్రబాబు 15 రోజుల్లో తుది డిజైన్ సిద్దం చేయాలని సూచించారు. అటవీ భూమి సేకరణపై ఆర్డీఓలు, అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని సత్వర అనుమతులు సాధించాలని సూచించారు. అమరావతి బాహ్యవలయ రహదారి కొత్త అలైన్మెంట్ పై సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసిన చంద్రబాబు ఈ రహదారికి ఆనుకుని రైల్వే లైన్ కోసం ప్రాజెక్టు రిపోర్టు సిద్దం చేయాలని రైల్వే అధికారులకు సూచించారు. 5 జాతీయ రహదారులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అమరావతి, విశాఖ, మచిలీపట్నం రైల్వే లైన్లు, మచిలీపట్నం, ఓడరేవు పోర్టులను అనుసంధానం చేసే బాహ్యవలయ రహదారికి సమాంతరంగా రైల్వే లైన్ అత్యవసరమని చంద్రబాబు తెలిపారు. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర నిర్మించే ఫ్లైఓవర్ పై త్వరలోనే తుది నిర్ణయానికి వస్తామని చెప్పిన సీఎం విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విశాఖపట్నం, రాయపూరు జాతీయ రహదారిపై అధికారులు రూపొందించిన 3 ఆప్షన్ల డిజైన్లను చంద్రబాబు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరిగితే తాను పదవి ఆశించబోనని హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. తన తండ్రి ఆశయాలను పూర్తి చేసేందుకే హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో హిందూపురం అభివృద్దిపై అధికారులతో కలిసి బాలకృష్ణ సమీక్ష నిర్వహించారు. 4 నెలల్లో నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కరించి పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామన్నారు. హిందూపురం నాన్నగారి ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం, ముఖ్యంగా అక్కడ ఏ హోదా కోసమో నేను వెళ్ళడం జరగలేదు. ఇప్పుడున్న హోదా కంటే ఎక్కువ మించిన హోదా ఏం లేదు నాకు. ఆ యొక్క నియోజకవర్గం ఏవైతే ఆయన ఆశయాలతో అప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అది స్థాపించారో, అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ ఇప్పుడు వాటర్ ఏదైతే ఆయన మానసపుత్రిక అది దాన్ని పూర్తి చేయడం, ఇంకొక 3-4 నెలల్లో బ్రాంచ్ కెనాల్ అంటే హిందూపురం మడకశిర అక్కడ కూడా నీళ్లు అందిస్తాం. మనకు కావాల్సింది మన రాష్ట్ర అభివృద్ధి. దానికోసం చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్, దానికి ఆయన తప్పకుండా అన్నింటినీ అధిగమిస్తారు. మంచి ఒక రాష్ట్రాన్ని ముందు చూస్తారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పురుగులు ఉన్న సెలైన్ ఎక్కించిన ఘటనలో బాధితురాలైన సాయి ప్రవళిక ఈ ఉదయం ప్రాణాలు కోల్పోయింది. దీర్ఘకాలిక వ్యాధితో 2 నెలల నుంచి గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ప్రవళికకు పురుగులు ఉన్న సెలైన్ ఎక్కించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైందని ఆమె తల్లిదండ్రులు ఆందోళన చేయడం గతంలో కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ జరిపించిన గాంధీ సూపరింటెండెంట్ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తేల్చారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ప్రవళిక ఇవాళ చనిపోగా మృతదేహాన్ని ఆమె స్వస్థలం జనగామకు తరలించారు. అయితే ప్రవళిక అతి అరుదైన వ్యాధితోనే ప్రాణాలు కోల్పోయిందని గాంధీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో 5 బాలింతలు చనిపోయిన ఘటనపై తెలంగాణ సర్కార్ ఐఏఎస్ అధికారితో విచారణకు ఆదేశించింది. హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జాకు విచారణ బాధ్యతలు అప్పగించింది. నీలోఫర్ ఘటనపై ఇప్పటికే 3 సభ్యుల విచారణ జరుగుతుండగా ఇందుకు కొనసాగింపుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ విచారణ జరగనుంది. మరోవైపు సౌకర్యాలను పెంచి ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నీలోఫర్లో బాలింతలు, గాంధీ ఆసుపత్రిలో చిన్నారి మృతికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై మంత్రి వివరణ ఇచ్చారు. జనవరి నెలలో 533 డెలివరీస్ కావడం జరిగింది. దాంట్లో ఈ డెత్స్ కావడం జరిగింది. త్రిసభ్య కమిటీని కూడా వేయడం జరిగింది. మరి వచ్చే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులైతారో యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రవళిక అనే అమ్మాయి న్యూరో డీజెనరేటివ్ డిసీజ్ ఉంది. దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు. 6 years నుంచి 12 years లోపల అమ్మాయి ఆ డిసీజ్ తోని చనిపోతుందని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అది అమ్మాయి తల్లిదండ్రులు కూడా తెలుసు. అయితే మధ్యన ఒకసారి ఆ బాటిల్లో పురుగు ఉందనే ఒక
మీడియాలో రావడం జరిగింది. వాస్తవానికి ఆ బాటల్ను ఆ తండ్రి బయటకు తీసుకెళ్ళండి. 2 hours తర్వాత బాటలు తీసుకొచ్చిన హాస్పిటల్. మరి దాంట్లో మా డిపార్ట్మెంట్ కానీ హాస్పిటల్ కానీ డాక్టర్లు కానీ ఎవరికి సంబంధం లేదు. గురుకులాల్లో భర్తీ చేయనున్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో 75% మహిళలకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మహిళలకు 75% ఉద్యోగాలు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని విద్యార్థులు నినదించారు. డిగ్రీలో 60% మార్కుల నిబంధన తొలగించి పాత విధానంలోనే అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. ఒక దశలో ఆందోళనకారులు ఎన్సీసీ గేట్ నుంచి వెలుపలకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 7 ముస్లిం దేశాల నుంచి వలసదారులు అమెరికాలో ప్రవేశించకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఈ ఆదేశాలను ఇప్పటికే న్యాయస్థానం నిలిపివేయగా అమెరికాలో వివిధ రాష్ట్రాలకు చెందిన 16 మంది అటార్నీ జనరల్స్ ట్రంప్కు వ్యతిరేకంగా గళమెత్తారు. కార్యనిర్వాహక ఉత్తర్వులపై న్యాయస్థానం విధించిన స్టేను ట్రంప్ ప్రభుత్వం యుఎస్ 9వ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ లో సవాలు చేయగా 16 మంది అటార్నీ జనరల్ దానికి వ్యతిరేకంగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ట్రంప్ ఉత్తర్వులు వివక్షకు తావిస్తున్నాయని, ఆ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్దమని అటార్నీ జనరల్ తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు. మరోవైపు కార్యనిర్వాహక ఉత్తర్వుల నిలిపివేతపై న్యాయ పోరాటం కొనసాగుతుందని అమెరికా అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో తెలిపింది. ముంబై దాడుల సూత్రధారి జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విధంగా ఐరాసలో అమెరికా చేసిన ప్రయత్నానికి చైనా మోకాలడ్డింది. ఇటీవల భారత్ చేసిన ఇదే తరహా ప్రయత్నానికి అడ్డుపడ్డ చైనా మరోసారి అదే పని చేసి ఉగ్రవాదం విషయంలో ద్వంద్వనీతి ప్రదర్శించింది. భారత ప్రభుత్వంతో విస్తృత మంతనాలు జరిపిన అమెరికా మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని జనవరి ద్వితీయార్ధంలో ఐరాస ఆంక్షల కమిటీకి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు బ్రిటన్, ఫ్రాన్స్ సైతం మద్దతు పలికాయి. అయితే ఈ ప్రతిపాదనను చైనా నిలుపుదల చేయగా మసూద్ అజర్పై చర్యలకు సంబంధించిన నిర్ణయం 6 నెలలు వాయిదా పడింది. అదనంగా మరో 3 నెలలు ఈ ప్రతిపాదనను చైనా నిలుపుదల చేయించింది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తే అతడి ఆస్తుల్ని జప్తు చేసి ప్రయాణ ఆంక్షలు విధించే వీలుండగా ఈ దిశలో కొద్ది కాలంగా జరుగుతున్న ప్రయత్నాల్ని చైనా అడ్డుకుంటోంది. మసూద్ విషయంలో చైనా వైఖరిపై తమ అభ్యంతరాల్ని ఆ దేశానికి తెలిపినట్లు కేంద్రం చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో జరిగిన ఉగ్రదాడి 20 మందిని బలిగొంది. ఏకంగా సుప్రీంకోర్టునే లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. శరీరానికి పేలుడు పదార్థాలు అమర్చుకుని పార్కింగ్ వద్దకు నడుచుకుంటూ వచ్చిన ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. విధులు ముగించుకున్న ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా జరిగిన ఈ దాడిలో 20 మంది మరణించగా మరో 38 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. గత నెల ఇదే తరహాలో పార్లమెంటు వద్ద తాలిబాన్లు జరిపిన దాడిలో 30 మంది చనిపోగా 80 మంది గాయపడ్డారు. అంతర్జాతీయ విపణుల్లో ప్రతికూల పరిస్థితులు సహా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ముందు మదుపర్లు లాభాలు స్వీకరణకు దిగిన వేళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత 4 సెషన్లలో 783 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ 104 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 28,443 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 28,483 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. వడ్డీ రేట్ల తగ్గింపుపై రిజర్వ్ బ్యాంక్ బుధవారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించగా అమ్మకాలు పెరిగి 28,239 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 28,335 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 33 పాయింట్లు తగ్గి 8,768 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.